ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందరిని విశేషంగా ఆకర్షించి వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. ఈమె కెరియర్ మొత్తం మీద ఎన్ని హిట్స్ ఉన్నాయి అంటే చేతి వేలల్లో లెక్క పెట్టొచ్చు. అంత తక్కువ ఉంటాయి. అయినప్పటికీ ఈమెకు అవకాశాలైతే బాగా వస్తుంటాయి. కానీ వచ్చిన ఈ అవకాశాన్ని కూడా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది ఈ హాట్ బ్యూటీ. ఇప్పటికే ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో కొన్ని రోజులు నటించి తర్వాత తప్పుకుంది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా నుండి కూడా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ కి శ్రీలీల కాంబినేషన్ లో ఇప్పటికే అనేక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అఖిల్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా శ్రీలీల కనిపించింది. ఇక అలాంటప్పుడు ఆమె డేట్ ని సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరికొంతమంది అయితే డైరెక్టర్ తో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తప్పుకుందని అంటున్నారు. ఈ రెండింట్లో ఏది నిజం అనేది పక్కన పెడితే శ్రీలీల ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన సమయాన్ని బాలీవుడ్ సినిమాలకే కేటాయిస్తుంది. ఇప్పటికే 3 సినిమాలు అక్కడ ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. మన టాలీవుడ్ లో గత కొద్ది రోజుల నుండి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. కేవలం ఈ ఒక్క సినిమా తప్ప మరో సినిమా ఆమె చేతిలో లేదు. అయినప్పటికీ కూడా ఆమె ఒప్పుకున్న సినిమాల నుండి కూడా తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పాలి. అయితే లెనిన్ సినిమా నుండి ఈమె తప్పుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా టీజర్ లో శ్రీలీల గెటప్ ని చూసిన ఫ్యాన్స్ ఈ గెటప్ కి ఆమె అస్సలు సూట్ అవ్వలేదు, చాలా తేడాగా అనిపిస్తుంది, ఈమెకి బదులు మరో హీరోయిన్ తీసుకోవచ్చు కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడంతో ఫ్యాన్స్ అయితే సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ రోల్ కోసం మూవీ టీం మళ్లీ వేటాడడం మొదలుపెట్టిందట. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.